హలో అండి. మన చిన్ని తల్లి పునర్వికని కాపాడుకోవడానికి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా కష్టపడుతుంటే ఈ సిచ్యువేషన్స్ని కూడా ఒక స్కామ్లా వాడుకుంటున్నారంట చాలామంది. అందుకే మీరు మాత్రం మీరు డొనేట్ చేసే ప్రతి రూపాయి పునర్విక వాళ్ళ తల్లిదండ్రులకు చేరేలా చూసుకోండి. మనీ డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళు మీరు ఒక్కొక్కరిగా కాకుండా ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి, అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ లేదంటే మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఉంటారు కదా, మీ అందరూ ఇట్లా మనీ కలెక్ట్ చేసి ఒకేసారి డొనేట్ చేయండి. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ కూడా అవుతాయి కదా, లిమిట్ కూడా అయిపోతుంది కదా, వాటి వల్ల పెద్ద పెద్ద అమౌంట్ కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే మన పునర్విక గురించి అందరికీ తెలిసింది అయితే సోషల్ మీడియా ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అయితే అందరికీ తెలిసింది. ఏదో న్యూస్ ఛానల్ ద్వారా అయితే కాదు. ఎందుకంటే న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా వేరే పనుల్లో. ఓకే, వాళ్ళ గురించి పక్కన పెడితే పునర్విక కాకుండా ఇలా ఎస్ఎంఏ బారిన పడిన ఎంతోమంది చిన్నారులు ఉన్నారు. వాళ్ళందరిని ఎలా కాపాడుకుందాం? ఇలా డొనేట్ చేసి కాపాడుకోవడం అయితే సాధ్యం కాదు. కానీ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఎన్నో ఉచిత పథకాలు ఉన్నాయి. అందులో ఏదో ఒక పథకం కొన్ని రోజులు స్టాప్ చేసి ఆ డబ్బును ఇటు వాడితే ఎంతో మంది చిన్నారులని మనం కాపాడుకోవచ్చు. ఇదైతే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు వీలున్నంత పునర్వికకైతే డొనేట్ చేయండి.